తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ ఊహించినటువంటి ఒక రాజకీయ పరిణామం జరిగింది. సో ఈ రాజకీయ పరిణామానికి సంబంధించి ఒకంత చర్చ అయితే నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని చేసినటువంటి ఒక పని వైఎస్ఆర్సీపీ రాజకీయ వర్గాల్లో ఒక చర్చకైతే దారితీసింది. మరి ఏం చేశారు కొడాలి నాని అని అంటే, ఆయన ఒక బర్త్డే వేడుకలో పాల్గొన్నారు. అజ్యూజువల్ గా బర్త్డే వేడుకలో పాల్గొంటే అది సెన్సేషన్, ఒక రాజకీయపరమైనటువంటి అంశం ఎందుకు అవుతుంది. కానీ ఆయన పాల్గొన్నది ఎవరి బర్త్డే వేడుకల్లోనో తెలుసా? మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన మరి అభిమానిగా పాల్గొన్నారా, లేకపోతే రాజకీయాలకు అతీతంగా ఎవరైనా ఇన్వైట్ చేస్తే వెళ్ళి పాల్గొన్నారని దానికి సంబంధించి అయితే ఒక క్లారిటీ లేదు. కానీ కొడాలి నాని మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఆయన బర్త్డే వేడుకల్లో పాల్గొనడం ఒకంత రాజకీయ పరమైనటువంటి కలకలం అయితే అది రేపుతోంది. దీనికి సంబంధించి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం, దాని తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు ఇక్కడ ఆయన అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. చిరంజీవి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో మనందరితో కలిసి ఆయన జీవించాలని చెప్పి, అదేవిధంగా ఆయన వారసుడు రామ్ చరణ్ కూడా మంచి మెగాస్టార్ గా వెలుగొందుతున్నాడు. ఆయన కూడా ఇంకా మంచి సినిమాల్లో మంచి ఉన్నత స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ, చిరంజీవి గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కాకా అనే సినిమా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సినిమా కూడా మంచి విజయవంతంగా ఆడాలని చెప్పి, ఆయన ప్రజా జీవితంలో సినిమా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు ఆయనకి ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కొడాలి నాని ఎక్కడ పొలిటికలైజ్ కామెంట్స్ అయితే ఆయన ఎక్కడా చేయలేదు. మరి దీని వెనుక రకరకాలైనటువంటి చర్చ అయితే చోటు చేసుకుంది. కాపు సామాజిక వర్గానికి సంబంధించి వారిని ఆకట్టుకోవడానికి అని కొందరు, కాపు సామాజిక వర్గ ఓట్లని ఆయన గ్రాప్ చేయాలని చూస్తున్నారు. ఇది కూడా రాజకీయంలోనే భాగమని మరికొందరు చేస్తూ ఉన్నారు. కానీ ఆయన ఎక్కడా కూడా చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆయన 71వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఆయన కొత్త సినిమాను కూడా అనౌన్స్ చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైనటువంటి సినిమాలు తీయాలి, మమ్మల్ని అందరినీ అలరించాలి అనేటువంటి ఆ కోణమే తప్ప ఎక్కడ రాజకీయపరమైనటువంటి అంశం కానీ, లేకపోతే ఆ బర్త్డే వేడుకలకి నన్ను పలానా వాళ్ళు తీసుకొస్తే ఇంకే ఇలాంటి ఏమీ మాట్లాడలేదు. ఆయన బర్త్డేకి విషెస్ చెప్పారు. అలాగే దీనికి సంబంధించి రాబోయే ఆయన అనౌన్స్ చేసినటువంటి కొత్త చిత్రం సక్సెస్ఫుల్ గా ఆడాలి, మరెన్నో సినిమాలు తీయాలి, మమ్మల్ని అలరించాలి, ఇది కొడాలి నాని చెప్పినటువంటి మాట. కానీ దీని వెనకాల మాత్రం రకరకాలైనటువంటి రాజకీయపరమైన అంశాలు అయితే ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అయితే గతంలో కొడాలి నాని చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, లేకపోతే చిరంజీవి అంతటి వ్యక్తిని నేను ఎందుకు కామెంట్స్ చేస్తాను, ఆయన వివాదరహితుడు, ఆయన్ని నేను కామెంట్ చేయను, ఇలా రకరకాలైనటువంటి అంశాలను గతంలో జరిగినటువంటి పరిణామాలను కూడా ఇప్పుడు తెర మీదకి అయితే తీసుకొని వస్తున్నారు. చూడాలి ఎలా ఉండబోతుంది అనేది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వేడుకల్లో కొడాలి నాని యాక్చువల్గా మెగా అభిమానుల కార్యక్రమాలకు కానీ మెగా అభిమానులకు కానీ ఒకంత కొడాలి నాని ఎప్పుడు దూరంగా ఉంటూ వస్తారు. మరి ఈసారి మరి రాజకీయాలకు అతీతంగా పార్టిసిపేషనా, లేకపోతే కాపు సామాజిక వర్గ ఓట్లే టార్గెట్ గా కొడాలి నాని పావులు కలుపుతున్నారా ఏంటి? దానికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు ఈ పరిణామాన్ని? రాజకీయాల్లో ఎప్పుడు కూడా వింత పరిణామాలు అనేవి సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఆ వింత పరిణామాల్లో ఇది అంటే సాధారణ పరిణామాలు వేరు, అసాధారణ పరిణామాలు వేరు. అసాధారణ పరిణామాల్లో జరిగినటువంటి వింత పరిణామంగా దీన్ని మనం చూసుకోవచ్చు. ఎందుకనంటే సాధారణంగా అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు సంబంధించి కొంత దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే కొడాలి నానికి సంబంధించి మాత్రం కొంత దీనికి ఎగ్జామ్షన్ ఉంది అనేటువంటిది కొంత ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో ఎక్కువగా వినపడుతున్నటువంటి కామెంట్. నేను ఇక్కడ అంటే కొంత చరిత్ర కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. 2019లో కొడాలి నాని ఎప్పుడైతే అక్కడ దేవినేని అవినాష్ 2019లో గుడివాడ నియోజకవర్గంలో దేవినేని అవినాష్ పోటీ చేసిన సందర్భంలో కొడాలి నాని కొన్ని కామెంట్స్ చేసేవారు. వంగవీటి అంటే కాపు సామాజిక వర్గ ఓట్లను ఆకట్టుకోవడానికి వంగవీటి రంగాను హత్య చేసినటువంటి వాళ్లను, ఆ కుటుంబ సభ్యులను ఇక్కడికి తీసుకొచ్చి దింపారు, విజయవాడ రౌడీలను ఇక్కడికి దింపారు, కాపు సామాజిక వర్గ ఓట్లను కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు
కొంత అంటే అవేర్నెస్ తో ఉండాలి, అవగాహనతో ఉండాలి అనేటువంటి విధంగా మాట్లాడేవారు. అయితే అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక అంటే సోషల్ ఇంజనీరింగ్ విషయంలో కొడాలి నాని చాలా జాగ్రత్తగా ఉంటారు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది గతంలో చరిత్ర చూసుకుంటే. అందుకనే ఆయన అప్పట్లో కామెంట్ చేశారు. అయితే 2019 తర్వాత ఆయన మంత్రి అయిన తర్వాత కొంత అటు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పరిణామాలు కొంత ఆసక్తిని రేపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా 2019 తర్వాత 2024 ఎన్నికలు అంటే ఆ తర్వాత నుంచి వైసీపీ అధికారంలో ఉండటం, కొంత చిరంజీవి లాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడటం, జగన్ లాంటి వాళ్ళకు దండం పెట్టి చిరంజీవి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు అడగటం, ఇవన్నీ కూడా కొంత వివాదాస్పదమైనటువంటి పరిస్థితి. అయితే 2024 ఎన్నికల తర్వాత జనసేన అంటే 2024 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఉంటే వైసీపీ అధికారంలోకి రాదు అనేటువంటి నమ్మకం వైసీపీ నాయకుల్లో బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కాస్త జాగ్రత్తగా వైసీపీ వ్యవహరిస్తోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు ముద్రగడ పద్మనాభం గాని, లేదంటే ఇక్కడ అంటే చిరంజీవి లాంటి వాళ్ళని కానీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొనేటువంటి అవకాశం ఉండదు, వైసీపీ నాయకులు ఎవరు పాల్గొనేటువంటి అవకాశం ఉండదు. కానీ ఇట్లా చిరంజీవి లాంటి లేదంటే ముద్రగడ పద్మనాభం కానీ ఇటువంటి వారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటే, రాజకీయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళ వేడుకల్లో పాల్గొంటే అది ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి వైసీపీ అధిష్టానం ఈ అంశాన్ని ఎలా చూస్తుంది అనేది ఒక మెయిన్ క్వశ్చన్. మరి వైసీపీ అధిష్టానం కూడా సరే ఎలాగో వెళ్ళాడు, కాపు సామాజిక వర్గ ఓట్ల టార్గెట్ గానే కొడాలి నాని పావులు కలుపుతున్నాడని అనుకుంటారా? మరి ఎప్పట్లాగే పవన్ కళ్యాణ్ కి మెగా అభిమానులకు దూరంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడాలి నాని విషయంలో మరి ఏదైనా మందలిస్తుందా? మరి మీరు ఎందుకు వెళ్ళారు, ఏంటి ఆ బర్త్డే వేడుకలో మీరు ఎందుకు పార్టిసిపేట్ చేశారు అనేటువంటి వివరణ కోరుతుందా ఆ యాంగిల్ కి సంబంధించి? ఇక్కడ కొడాలి నానికి సంబంధించి కొడాలి నానికి సంబంధించి నేను చెప్పినట్టుగా కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ అయితే 100% ఉంటాయి. అందులో భాగంగానే ఎందుకనంటే అధినేత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారంటారా ఈ అంశాల్లో కొన్నిటికి? 100% ఉండొచ్చు. ఎందుకనంటే ఇక్కడ మనం గమనించాల్సింది వీళ్ళు అంటే కొడాలి నానికి సంబంధించి కొంత అంటే అటు వంగవీటి రాధతో కూడా ఈయనకి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. కొడాలి నాని కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మన వల్లభనేని వంశీ గాని కొడాలి నాని గాని వీళ్ళిద్దరు కూడా వంగవీటి రాధతో ఎక్కువగా సన్నిహితంగా ఉంటూ ఉంటారు. వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతానికి కొనసాగుతున్నప్పటికీ కూడా ఆయనతో మంచి సంబంధాలు వీళ్ళకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకవేళ ఎవరు సన్నిహితంగా ఉన్నప్పటికీ, తెలుగుదేశం అటు జనసేన పార్టీతో ఎవరు సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా కొడాలి నానికి ఉండేటువంటి ఇమేజ్ కానీ, కొడాలి నానికి ఉండేటువంటి గుర్తింపులో కానీ ఇవన్నీ కూడా సహజంగానే అంటే ఇందాక నేను చెప్పినట్టుగా సాధారణ అంశాలుగానే వాళ్ళు పరిగణించేటువంటి అవకాశం ఉంది తప్ప దీన్ని సీరియస్ గా తీసుకుని కొడాలి నాని మీద చర్యలు తీసుకోవడం ఇంకోటి కానీ 100% ఉండదు. అవసరం అయితే దీన్ని వాళ్ళు ఒక కేస్ స్టడీగా తీసుకుని అన్ని జిల్లాల్లో ఉన్న అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో కాపు సామాజిక వర్గం మెగా అభిమానులు అంటే ఇప్పుడు మొత్తం కూడా జనసేన కిందే కౌంట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి వెంకట్. మరి వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి పవన్ కళ్యాణ్ విపరీతంగా విమర్శలు చేసినటువంటి ఒక మాజీ మంత్రి మరి మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వేడుకల్లో పార్టిసిపేట్ చేశారంటే ఏంటి ఆ మెగా అభిమానులు మరి దీన్ని ఎలా చూస్తారంటారు? లేదు మీరు అన్నది అంటే 2017-18 తర్వాత సినిమా మారిపోయింది. ఎందుకంటే నాగబాబు కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత మెగా అభిమానులు వేరు, జన సైనికులు వేరు. ఇప్పుడు అంతకు ముందు వరకు మెగా అభిమానుల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు లేదంటే కొన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు తక్కువగా ఉండేవారు. కానీ జనసేన వచ్చిన తర్వాత జన సైనికుల్లో అటువంటి చీలిక అనేది, అటువంటి సామాజిక వర్గాల విభజన అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ చాలా డిఫరెంట్ కొంత అంటే మెగాభిమానులు వేరు, జన సైనికులు వేరు. ఆ జన సైనికుల్లో కూడా చిరంజీవిని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, అలాగే జన సైనికుల్లో కూడా కొంత నందమూరి కుటుంబాన్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కొంత డిఫరెంట్ ఫ్యాక్టర్స్. మెగాభిమానుల్లో చీలిక తీసుకురావడానికి కూడా కొడాలి నాని ఇలా చేశారనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. ఉండొచ్చు. అంటే మెగాభిమానుల్లో చీలిక తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అంటే మెగాభిమానుల్లో కంటే కూడా కాపు సామాజిక వర్గాన్ని ఆయన ఎక్కువగా టార్గెట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు బలంగానే ఉన్నాయి. కాబట్టి అక్కడ ఆయన ప్రయత్నాలు ఆయన చేయొచ్చు. ఎందుకంటే గతంలో కూడా వంగవీటి అప్పుడు దేవినేని అవినాష్ పోటీ చేసినప్పుడు వంగవీటి రంగాన్ని చంపినటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారనేటువంటి విధంగా కొంత అప్పట్లో కొడాలి నాని ప్రచారం చేశారు. కాబట్టి ఆ విషయంలో కొంత అంటే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఆయన ప్రధాన టార్గెట్ అయి ఉండొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక
ఆసక్తికర పరిణామం అనే చెప్పాలి. మరి మెగా అభిమానులు దీన్ని ఏ విధంగా చూస్తారు? అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా ఆలోచిస్తారు? ఏమైనా మందలిస్తారా? లేకపోతే మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వేడుకల్లో మీరెందుకు పార్టిసిపేట్ చేశారు? అంటే స్థానికంగా కొన్ని సమీకరణాలు కావచ్చు, పరిచయాలు కావచ్చు, లేకపోతే ఇతరతర అంశాలన్నీ కూడా కొన్ని పనిచేస్తూ ఉంటాయి. స్థానికంగా ఉండేటువంటి మెగా అభిమానులు అలాగే కొడాలి నానికి వారి దగ్గరగా అయి ఉండొచ్చు, వారు పిలిస్తే వెళ్ళి ఆ కేక్ కటింగ్లో ఆయన పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆయన అనౌన్స్ చేసినటువంటి కొత్త సినిమా బాగా ఆడాలి, అలాగే 71వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి చిరంజీవి ఆయురారోగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు బ్రతకాలి అని అంటూనే ఆయన జీవితాంతం కూడా ఆయన ఉన్నంత కాలం మంచి సినిమాలు తీస్తూ మమ్మల్ని అలరించాలి అనేటువంటి కోణం. కానీ వీటి వెనకాల ఉన్నటువంటి మేజర్ ఇష్యూ కాపు సామాజిక వర్గ ఓట్లు, మెగా అభిమానుల్లో చీలికలు. ఈ రెండు కాన్సెప్ట్లనే ఆయన మెయిన్ గా తీసుకున్నారు. సో ఆ విధంగానే కొడాలి నాని పావులు కలుపుతున్నారు. ఇది లోకల్ గా వినిపిస్తున్నటువంటి చర్చ. చూడాలి ఏ విధంగా ఉండబోతోందనేది.